నమస్కారం సామాన్యుడి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. బాబు జగజ్జీవన్ రాయ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో చంద్రబాబు పర్యటించారు. అక్కడ నిర్వహించిన బాబు జగజ్జీవన్ రాయ్ జయంతి వేడుకల్లో పాల్గొని నివాళి అర్పించారు. P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాలతో సీఎం మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్నాం. ఆర్థికంగా పైకి వచ్చిన వాళ్లు సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి. అట్టడుగున ఉన్న వారికి చేయూత ఇవ్వాలి. సమాజాన్ని ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తాను. నేనెప్పుడు భవిష్యత్తు కోసం రాబోయే 20-30 సంవత్సరాలకు ముందే ఆలోచిస్తా. దేశంలో పుట్టిన ఏ వ్యక్తి పేదరికంలో ఉండటానికి వీల్లేదు. పేదరిక నిర్మూలనం జరగాలి. తలసరి ఆదాయం పెరగాలి. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రగామిగా ఉంటుందని వివరించారు. మా ఆడబిడ్డలు కష్టపడుతున్నారు. వంట చేయడం సులభంగా చేయాలని కట్టెల పొయ్యిలో కాకుండా దర్జాగా గ్యాస్ ఉపయోగించేయాలని భారతదేశంలో మొట్టమొదటిసారిగా దీపం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రేట్లు పెరిగాయంటే మళ్ళీ ఆలోచించాను. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నా. అందరం సమానం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. కొంతమంది సమాజంలో కొన్ని అవకాశాలు అందిపుచ్చుకొని పైకొచ్చారు. మనతో పుట్టిన వాళ్ళు చాలామంది ఇంకా పేదరికంలో ఉన్నారు. ఇంకా కనీస స్టాండర్డ్స్ జీవన ప్రమాణాలు కనీసం లేకుండా బాధపడే పరిస్థితికి వచ్చారు. నేను అందుకనే ఈరోజు వచ్చింది ఒక వినూత్నమైన కార్యక్రమంతో మీ ముందుకు వచ్చాను. నేను ఇక్కడ 2 విధాలుగా మీరు చూస్తే, ఒకటి బంగారు కుటుంబాలు. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, దగ్గర 41 మంది ఈ గ్రామంలో అందరికంటే తక్కువ ఆదాయం వచ్చే కుటుంబాలు. అంటే ఇవంతా కూడా 20 లక్షల కుటుంబాలని రాష్ట్రంలో ఎంపిక చేశాం. మీ ఊర్లో 41 చేశాం. ప్రభుత్వం అనేక కార్యక్రమాలు ఇస్తున్నాం. మొన్నే పేదల సేవలో నెల మొదటి తారీఖున పింఛన్లు ఇచ్చాను. అదే సమయంలో మీరు ఒకసారి ఆలోచిస్తే 33,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నెలవారీగా మీకు డబ్బులు పంపిస్తున్నా. ఇవి కాకుండా అన్నా క్యాంటీన్ ఉంది. ఇది కాకుండా రేపే డిఎస్సి పెడుతున్నాం. ఇవి కాకుండా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ సోదరులకి అనేక కార్యక్రమాలని లోన్స్ ఇవ్వడం, స్వయం ఉపాధి కల్పించడం అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. దీపం 2 ఇచ్చాం. రేపు మే నెలలో మళ్ళీ అందరికీ చెప్తున్నా, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి ఇస్తాం. ఇప్పుడిప్పుడే జనాభా తగ్గిపోతా ఉంది. కనీసం ఒక కప్పులు ఎవరైతే భార్యాభర్త ఉన్నారో 2 పిల్లల కంటే తక్కువ కాకుండా 3 కంటే సంతోషం. కనీసం 2 ఉండాలి. లేకపోతే జనాభా తగ్గిపోతే, ముసలివాళ్ల సంఖ్య పెరిగితే, ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదు అనేది నా ఆకాంక్ష. దానికి కూడా మీ సెక్రటరీ ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు. ఈ ఊర్లో కలెక్టర్ గారు ఏం ఎక్సర్సైజ్ చేశారో తెలియదు. వీళ్ళు కూడా రీఓరియంట్ చేయాలి. వాళ్ళు కూడా అభివృద్ధి మాట్లాడుతున్నారు తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించే పరిస్థితిలో లేరు. అదే సమయంలో అన్నదాత కింద రైతుకి ఇవ్వాల్సిన డబ్బులు కూడా బాబు జగజ్జీవన్ రాయ్ చూపిన మార్గంలో అట్టడుగు వర్గాలను వృద్ధిలోకి తెచ్చేలా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. వారిని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని తెలిపారు. బాబు జగజ్జీవన్ రాయ్ జయంతి సందర్భంగా ఆమె నివాళులు అర్పించారు. అట్టడుగు వర్గాల కోసం బాబు జగజ్జీవన్ రాయ్ చేసిన కృషిని కొనియాడారు. జీవన్ రామ్ గారు అట్టడుగునున్నటువంటి వారి అభ్యున్నతికి జీవితాంతం కూడా వారు సమరం చేసినటువంటి ఒక మహానుభావులు. 30 సంవత్సరాలు వారు మంత్రిగా వారి సేవల్ని దేశానికి అందించారు. మనం ఇప్పుడు చూస్తున్నటువంటి పీడిఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని కూడా వారు సివిల్ సప్లైస్ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ప్రవేశపెట్టారు అనేటువంటి విషయం మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా ఉంది. నిమ్న కులాలకి వారు అందించినటువంటి సేవ ఏదైతే ఉందో దాన్ని స్ఫూర్తిగా తీసుకుని భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఎస్సీ కులాల వారి యొక్క అభ్యున్నతిని ఆకాంక్షిస్తూ అనేక కార్యక్రమాలు 2014 అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్లు కేటాయిస్తున్నటువంటి సందర్భంలో మహిళల పేరున ఇళ్లు కేటాయించడం మాత్రమే కాకుండా
ఎక్కువ శాతం ఎస్సీ కులాలు ఎస్టీ కులాల్లో ఉన్నటువంటి వారికి ఇళ్ళు కేటాయించినటువంటి విషయం మనం ఇక్కడ గమనించాలి. చిన్న కులాల్లో ఉన్నటువంటి బిడ్డలు కేవలం ఉపాధి వెతుక్కుంటూ వెళ్లే వారుగా మిగిలిపోకుండా 10గురికి ఉపాధి కల్పించే స్థాయిలో వారు ఉండాలి, ఔత్సాహికమైనటువంటి పారిశ్రామికవేత్తలుగా వారిని తీర్చిదిద్దాలి అనేటువంటి భావనతోటి స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా అనేటువంటి 2 కార్యక్రమాలని నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టడం జరిగింది. డిక్కీ DICCI అంటే పారిశ్రామికవేత్తలకి సంబంధించినటువంటి ఒక సంస్థ. అది అచ్చంగా దళితుల కోసం ప్రారంభించినటువంటి విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఈ డిక్కీ మాధ్యమంగా ఈ కులాల్లో ఉన్నటువంటి బిడ్డలందరికీ లోన్స్ అందివ్వటం, తర్ఫీదు ఇవ్వడం, ఇటువంటి అనేక కార్యక్రమాలు దీని మాధ్యమంగా చేస్తూ వారిని ఇవాళ ఒక ఉన్నత స్థాయికి తీసుకురావాలి అనేటువంటి భావనతోటి నరేంద్ర మోడీ గారు ఈ కార్యక్రమాలు ప్రవేశపెట్టారు. కనుక బాబు జగజీవన్ రామ్ గారు ఏదైతే అట్టడుగున ఉన్నటువంటి కులాల వారి అభ్యున్నతికి వారి జీవితాన్ని అంకితం చేశారు, వారి చూపిన మార్గంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ కూడా అనేక కార్యక్రమాలు చేపడుతున్నది. రాజకీయ పార్టీగా కొనసాగే అర్హత వైసీపీ కోల్పోయిందని మాజీ మంత్రి డొగ్గా మాణిక్యవర ప్రసాద్ ధ్వజమెత్తారు. వక్ఫ్ సవరణ బిల్లు వర్గీకరణ విషయంలో వైసీపీ ద్వంద్వ వైఖరి అవలంబించిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో వైసీపీ రాజకీయం చేస్తుందని దుయ్యబట్టారు. దేశ ఉప ప్రధాని సమతావాది డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ 118వ జయంతి పురస్కరించుకుని హిందూ కాలేజీ సమీపంలోని ఆయన విగ్రహానికి మాజీ మంత్రి డొగ్గా మాణిక్యవర ప్రసాద్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రాయ్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఆయన ఆశయాలను సీఎం చంద్రబాబు చిత్తశుద్ధితో అమలు చేస్తున్నారని వివరించారు. ఈరోజు బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతూ ఉన్నాయి. దళితులందరూ కూడా, సమాజంలో అన్ని వర్గాల ప్రజలు కూడా, ఆయన ఒక్క దళితుల నాయకుడు కాదు, ఆయన అన్ని వర్గాల ప్రజల్ని, దేశంలోని అన్ని సమాజాలని, దేశమంతా బాగుపడాలని భారతదేశం కోసం నిరంతరం కృషి చేసిన మహాపురుషుడు, జాతిపిత, మరి భారతదేశం ముద్దుబిడ్డ, భారతమాత ముద్దుబిడ్డ బాబు జగజ్జీవన్ రావు. వక్ఫ్ బోర్డు చట్టంలో కొన్ని మార్పులు తేవడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ మార్పులు ముస్లిం కమ్యూనిటీ యొక్క ఆలోచనలు కూడా స్వీకరించాల్సిన అవసరం ఉంది. ముస్లిం కమ్యూనిటీ ఆందోళన చెందుతూ ఉంది. వాళ్ళ యొక్క ఆందోళన కూడా గుర్తించి ఆందోళనని అడ్రస్ చేసే విధంగా, వాళ్ళ యొక్క కన్సర్న్స్ని అర్థం చేసుకునే విధంగా ఆ చట్టంలో మార్పు తేవాలని చెప్పి నేను కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కొన్ని సవరణలు ప్రతిపాదించింది. ఆ సవరణలు ఆమోదించింది చాలా వరకు. ఇప్పటికి కూడా ఆయన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉందంటే ఇంకా రాష్ట్రపతి ఆమోదం వచ్చిన తర్వాత రూల్స్లో మార్చుకోవచ్చు. ముస్లిం కమ్యూనిటీ పెద్దలను పిలిపించుకొని కేంద్ర ప్రభుత్వం వాళ్ళ యొక్క ఆలోచనలు కూడా స్వీకరించి అవి ప్రజాసమ్మతం అయితే, న్యాయసమ్మతం అయితే వారి ఆలోచనలు కూడా స్వీకరించి ఆ చట్టాన్ని మరింత పదునైన చట్టంగా తీసుకొచ్చి ముస్లిం కమ్యూనిటీని ఆదుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. వైసీపీ పార్టీ ద్వంద్వ విధానం, దీంట్లో కూడా ద్వంద్వ విధానం. పోలవరం ఎత్తు ఏదైతే ఎత్తుందో ఆ ఎత్తు ప్రకారం జరిగితేనే గ్రావిటీ మీద వాటర్ వచ్చింది. ఆ గ్రావిటీ మీద వాటర్ రాకుండా ఎత్తిపోతల ద్వారా వాటర్ వస్తే అంత వాటర్ని లిఫ్ట్ చేయడం చాలా ఖరీదవుతుంది. కాబట్టి ఆ ప్రాజెక్ట్ ఒరిజినల్ డిజైన్ ప్రకారం జరిగితేనే ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం జరుగుతుంది, ఆంధ్రులకు అన్నపూర్ణ అవుతుంది. లేకపోతే ఆ ప్రాజెక్ట్ హైట్ తగ్గిస్తే చాలా ఇబ్బందులు అవుతాయి. వాటర్ గ్రావిటీ మీద వాటర్ రాదు. బహుశా నేను అనుకోవడం, ఇంతవరకు అలాంటి ఆలోచన నేను ఎక్కడ చదవలేదు. గత ప్రభుత్వంలో అంబటి రాంబాబు గారు, వైసీపీ ప్రభుత్వం ఏ ప్రతిపాదనలు అయితే కేంద్రానికి పంపించిందో ఆ ప్రతిపాదనలకే ఇప్పుడు ఆమోదాలు వచ్చాయి. కొత్త ప్రతిపాదనలు ఏది కూడా ఈ ప్రభుత్వం పంపించినట్టుగా నేను చూడలేదు, ఈ ప్రభుత్వం ఒప్పించినట్టుగా ఎక్కడ నేను చదవలేదు. కాబట్టి గతంలో ఏం జరిగిందో అదే జరుగుతూ ఉంది. ఇంకా ఆర్ఆర్ ప్యాకేజీ ఇంకా ఎక్కువగా రావాల్సిన అవసరం ఉంది. ఆ గిరిజనుల యొక్క రిహాబిలిటేషన్ కోసం ఎక్కువ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వైసీపీ పార్టీ దీంట్లో రాజకీయం చేస్తూ ఉంది. గత ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం ఏ విధానం అయితే, ఏ ప్రపోజల్స్ అయితే పంపించిందో ఆ ప్రపోజల్స్కే ఇప్పుడు ఆమోదం జరుగుతుంది. గుంటూరు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని సమతావాది డాక్టర్ బాబు జగజ్జీవన్ రాయ్ 118వ జయంతి వేడుకలు శనివారం వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, గుంటూరు నగర ఇన్ఛార్జి మేయర్ షేక్ సజిలా హాజరయ్యారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బాబు జగజ్జీవన్ రాయ్ చిత్రపటానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన
రచించిన రాజ్యాంగానికి బాబు జగజ్జీవన్ రాయ్ రక్షణగా నిలిచారన్నారు. సామాజిక న్యాయం, సమాజం కోసం కృషి చేశారన్నారు. ఆయన స్ఫూర్తిని తొంగలోకి తొక్కి గత వైసీపీ ప్రభుత్వం దళితులపైనే ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారని గుర్తు చేశారు. బాబు జగజ్జీవన్ రాయ్ స్ఫూర్తితో చంద్రబాబు పాలన సాగిస్తున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజ్, గుంటూరు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. జయంతిని పురస్కరించుకొని ముఖ్యంగా పెద్ద ఎత్తున విద్యార్థుల్లో ఆయన పట్ల ఒక ఆలోచన కలిగించేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ, దళితుల ఆత్మగౌరవం కోసం అంబేద్కర్ గారు ఒక పక్కన రాజ్యాంగాన్ని రచించి వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తే, బాబు జగజీవన్ రామ్ గారు తను విదేశాల్లో చదువుకున్నప్పుడు కూడా భారతదేశ స్వాతంత్రాన్ని తీసుకొని రావడానికి ఆనాడు గాంధీజీ గారు ఇచ్చినటువంటి ప్రతి ఒక్క పిలుపులో కూడా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించి స్వాతంత్ర ఉద్యమంలో ఉద్యమకారులుగా ఉన్నటువంటి బాబు జగజీవన్ రామ్ గారు తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేక పదవులు నిర్వహించి ముఖ్యంగా రక్షణ శాఖ మంత్రిగా, అలాగే అనేక శాఖల, లేబర్ శాఖ మంత్రిగా, అలా కార్మిక శాఖ మంత్రిగా, అనేక అగ్రికల్చర్ శాఖ మంత్రిగా, అనేక శాఖలకు మంత్రులుగా చేసి ఆనాడు స్వాతంత్ర భారతదేశంలో, ఈ భారతదేశంలో అన్ని శాఖలకు సంబంధించినటువంటి పునాదులు వేసినటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ రామ్ గారు. అంతేకాకుండా సామాజిక న్యాయం కోసం కఠోర దీక్ష చేస్తూ అన్ని వర్గాలు కూడా సమానంగా ముందుకు సాగాలి, ఈ దేశంలో ఏ ఒక్క వర్గం కూడా వెనకబడి ఉండకూడదనే ఆలోచనతో అణగారినటువంటి వర్గాల్లో ఒక ఉద్యమ స్ఫూర్తితో వారందరినీ కూడా కొత్త ఆలోచనతో, కొత్త ఆశయాలతో వాళ్ళందరినీ కూడా ముందుకు తీసుకొని వచ్చినటువంటి మహానుభావుడు బాబు జగజీవన్ రామ్ గారు. అదే స్ఫూర్తితో గత కొంతకాలంగా మనందరం కూడా చూస్తా ఉన్నాం. అయితే ఏప్రిల్ 5, ఏప్రిల్ 14 లేదంటే అక్టోబర్ 2 ఇలాంటి సెలవు దినాలుగా మాత్రమే తెలుసు విద్యార్థులందరికీ. అవునా కదా? ఎందుకు సెలవు ఇస్తున్నారు, వారికి సెలవు ఇవ్వాల్సినంత అర్హత దేనికి ఉంది అని చెప్పి ఇక్కడ చాలా మందికి తెలియదు. ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి జయంతిని పురస్కరించుకొని అందరికీ స్కూల్స్ అన్నిటికీ హాలిడేస్ ఇచ్చారు. కానీ దేనికి హాలిడే ఇచ్చారు ఎవరికి తెలియదు. నేను దయచేసి విద్యా సంస్థలందరినీ ఒకటే కోరుకుంటున్నాను, ఆ ముందు రోజు జేసీ గారు ఉన్నారు, ఆయన విజ్ఞప్తి చేస్తున్నాను, స్కూల్స్ అన్నిటికీ కూడా ఒక చిన్న ఎస్ఏ కాంపిటీషన్, ఎలక్ట్యూషన్ కాంపిటీషన్ పెట్టి పిల్లలందరికీ ఇలాంటి గొప్ప మహనీయుల యొక్క జీవిత చరిత్ర గురించి అవగాహన కల్పించే ఒక ప్రయత్నం చేయాల్సిందిగా కోరుతున్నాను. ఒక తరం మొత్తం బేసిక్గా ఇప్పుడు ఈ తరానికి వారు అనుభవించిన కష్టాలు, అవమానాలు ఏమి తెలియదు. చాలా ప్రశాంతమైన జనరేషన్ ఇది, ఏ కష్టం తెలియని జనరేషన్, టెక్నాలజీతో ముందుకు వెళ్తున్న జనరేషన్. అయితే ఆ రోజుల్లో ఒక వ్యక్తి మంచినీళ్ళు తాగాలన్నా, ముట్టుకోవాలన్నా, ఇంకా ఏదైనా ఉద్యోగం సంపాదించుకోవాలన్నా అడుగడుగున అవమానాలతో, డిస్క్రిమినేషన్తో ముందుకు వెళ్ళిన సమాజం. అలాంటి సమాజంలో కొందరు వ్యక్తులు నుంచొని యోధుల్లాగా వాళ్ళ జీవితం మొత్తం కూడా అంకితం చేసి ఈ రోజు మీరు ప్రశాంతంగా ఇక్కడ కూర్చుండడానికి వాళ్ళందరి యొక్క వాళ్ళ జీవిత కృషి. అలాంటి వ్యక్తుల గురించి మనం ఈరోజు మాట్లాడుకోవడం అనేది మన ముఖ్య బాధ్యతగా మనందరూ భావించాలి. మరి ఎన్నో పదవుల్ని అధిరోహించిన బాబు జగజీవన్ రామ్ గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈరోజు ఎంతో కొంత మీ అందరూ కాస్త తెలుసుకుని ఇక్కడికి వచ్చారని నేను అనుకుంటూ ఉన్నాను. అయితే నేను ముఖ్యంగా ఈ సభాపూర్వకంగా కోరుకునేది, ప్రతి ఒక్కరూ వారి వారి లోపాలని అధిగమించి ఒక అంబేద్కర్ గారి లాగా, ఒక బాబు జగజీవన్ రామ్ లాగా, అదే విధంగా ఒక గాంధీజీ లాగా ఈ సమాజంలో నుంచి, ఈ ఆణిముత్యాల్లో నుంచి బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. సెల్ ఫోన్స్ కి దూరంగా ఉంటూ మనకి ఈ స్వాతంత్రాన్ని తీసుకొచ్చి సమాజంలో మనకి ఉన్నత శిఖరాల్ని అధిరోహించేలాగా చేసిన ఎందరో మహనీయుల్ని గుర్తించుకొని వారి బాటలో నడిచి మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా? ఇదే పాయింట్ తో 23 అనే సినిమా రానుంది. తాజాగా ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా గుంటూరు జీటీ రోడ్లోని ఫీనిక్స్ మాల్లో మీడియా సమావేశం శనివారం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సంచలన ఘటనలకు ఆధారంగా చేసుకుని ఈ మూవీని నిర్మించామని గతంలో మల్లేశం, 8 AM,
మెట్రో వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు రాజ్ రాచకొండ తెలిపారు. ఇక ఆయన ఏమన్నారంటే, రానా దగ్గుపాటి స్పిరిట్ మీడియా నిర్మాణంలో ఈ చిత్రం రూపొందిందన్నారు. 23 సినిమాలో తేజ, తన్మయ, ఝాన్సీ కీలక పాత్రలతో కనిపించనున్నారని చెప్పారు. 1991లో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జరిగిన చుండూరు మరణకాండ, 1993లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన చిలుకలూరిపేట బస్సు దహనంతో పాటు 1997లో హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో జరిగిన కారు బాంబు దాడి నేపథ్యాన్ని ఈ సినిమాలో చూపించామన్నారు. ఇలా ఈ 3 ఘటనలలో మరణించిన వారి స్టోరీ, హంతకుల కథ, చివరకు ఏమైంది అనే పాయింట్ తో 23 చిత్రం ముగుస్తుందన్నారు. అలాగే హీరో హీరోయిన్లు ఈ సినిమాలోని తమ క్యారెక్టర్ల గురించి వివరించారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజ్. నేను ఒక 5 ఫిల్మ్స్ నేను ప్రొడ్యూస్ చేసి రాశాను. డైరెక్షన్ వైజ్ 3 ఫిల్మ్స్ చేశానండి. 2019లో మల్లేశం, తర్వాత 2023లో హిందీ ఫిల్మ్ 8 AM మెట్రో, మళ్ళీ ఇప్పుడు 23 అని తెలుగు ఫిల్మ్ అండి. ఇది గుంటూరు, ఈ పల్నాడు ఏరియా, ఇక్కడ జరిగిన 3 సంఘటనలు బేస్ చేసుకొని, రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీసుకున్న సినిమా అండి. మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్ చిలుకలూరుపేట బస్ ఇన్సిడెంట్, ఆ క్యారెక్టర్స్ మీదండి. సో ఒక 2 యూత్ 20 years పిల్లలు ఒక తప్పు చేశారు, కానీ తెలియకుండా అది చాలా పెద్దగా అది ఒక క్రైమ్ అయిపోయిందండి. 23 మంది చనిపోయారు దాంట్లో. సో వాళ్ళు ఎందుకు చేశారు, ఎలా చేశారు, తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత ఏమైంది, వాళ్ళ లైఫ్ ఏంటి, పశ్చాత్తాపడ్డారా, ఏమైంది, ఇది టోటల్ ఫిల్మ్ అండి. దీని మీద ఫిల్మ్. సో ఇక్కడ గుంటూరు ఇంకా సరౌండింగ్ ఏరియాస్లో ట్రూ ఇన్సిడెంట్స్ బట్ ఫిక్షన్ యాడ్ చేసామండి. సినిమాకి ఎంత అవసరమో అంత, బట్ ఈ ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ మీద తీసిన సినిమా అండి ఇది. దీంట్లో డెబ్యూ అండి, బోత్ తేజాకి తన్మయ్కి ఎక్సలెంట్ యాక్టర్స్. చాలా కష్టమైన రోల్స్, కానీ చాలా కష్టపడ్డారు, చాలా బాగా చేశారు. ఇప్పుడు కోర్టు మొన్న రిలీజ్ అయ్యి హిట్ అయింది కాబట్టి మేము చాలా పాజిటివ్గా ఉన్నామండి. దానిలాగే ఇంకా కొన్ని విషయాలలో ఇంకా కంటెంట్ బేస్డ్ చాలా బాగుంది సినిమా. సో ఇది వర్కౌట్ అవుతుందని పాజిటివ్గా ఈ ఒక 3-4 వీక్స్లో రిలీజ్ ఉంటుందండి. రిలీజ్ ప్లాన్ అయింది. డేట్ ఫుల్గా కన్ఫర్మ్ అవ్వలేదు, బట్ అరౌండ్ 25th ఏప్రిల్ 25th ఇంచుమించు ఒక వారం అటు ఇటులో రిలీజ్ అవుతే థియేటర్స్కి వస్తున్నామండి. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. నా పేరు తేజ అండి, ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. ఐ బీన్ ట్రయింగ్ ఇన్ ఫిలిమ్స్ 5 years నుంచి. సో ఈ మూవీతో నేను డెబ్యూయింగ్ విత్ ఫిలిం 23 అండర్ రాజ్ సర్స్ డైరెక్షన్ అండ్ మై కో యాక్టర్ తన్మయ్. ఫిలిం ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే, ఫస్ట్లో నాకు చిన్నప్పటి నుంచి బేసిక్గా యాక్టింగ్ అంటే ఇష్టం. ఈ ఫిలిం వచ్చినప్పుడు యాజ్ ఐ సెడ్ చాలా డిఫికల్ట్ పాత్ర, అదే అది చేయాలి అన్న ఒక ఎక్స్పీరియన్స్ నాకు అయ్యో చేయగలుగుతానా లేదా అన్న ఫీలింగ్ వచ్చింది. బట్ దెన్ ఫిలిం కంటే ఎక్కువ రాజ్ సార్తో జర్నీ ఏదైతే ఉందో ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, స్క్రిప్ట్ కంటే ముందు మనం నరేషన్ ఎలా ప్రాపర్గా గ్రాస్ప్ చేయాలి, ఇవంతా ప్రాపర్గా అన్నీ నేర్చుకున్నాను. అంటే ఒక ఫిలిం చేసినట్టుగా కాదు, ఒక ప్రాపర్ ఇండీ ఫిలిం అంటారు కదా, ఆ ఇండీ ఫిలింలో ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాంట్లో మనం ఇంకా కూడా ఎక్కువ నేర్చుకోవచ్చు. ఇప్పుడు నేను ఏ ఫిలిం అయినా కూడా కొంచెం ఈజీగా చేయగలుగుతానేమో, బికాజ్ ఆల్రెడీ నేను దీంట్లోనే చాలా స్ట్రగుల్స్ కానివ్వండి, పాత్రలో స్ట్రగుల్స్ కానివ్వండి, మేకింగ్లో స్ట్రగుల్స్ కానివ్వండి, అవంతా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయిపోయాను. సో ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ఇట్ విల్ బి 20% నెక్స్ట్ డిఫికల్ట్. ఈ ఫిలిం ఎక్స్పీరియన్స్ కానీ అన్నీ నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రాపర్గా యూజ్ అవుతుంది. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కార్యాలయంలో దేశ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రాయ్ జయంతి వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రాయ్ జీవితాన్ని ఆవిష్కరించారు. స్వతంత్ర సమరయోధులుగా, కేంద్ర మంత్రిగా పలు శాఖలను సమర్థవంతంగా నిర్వహించిన రాజకీయ నేతగా దేశానికి అనేక సేవలు అందించారని గుర్తు చేశారు. స్వాతంత్ర సమరయోధులు గాంధీజీ గారితో పాటు అడుగులో అడుగేసుకుంటూ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతిని పురస్కరించుకొని ఈరోజు దేశవ్యాప్తంగా వాడవాడలా ఆయన్ని స్మరించుకుంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా ఆనాడు స్వాతంత్ర పోరాటంలో
గాంధీజీ ఇచ్చినటువంటి ప్రతి పిలుపులో కూడా తనదైనటువంటి పాత్ర పోషించి భారతదేశ స్వాతంత్రాన్ని తీసుకుని వచ్చినటువంటి మహానుభావుల్లో బాబు జగజ్జీవన్ రావు గారు. అటువంటి వ్యక్తి కేవలం భారతదేశ స్వాతంత్రానంతరం తను చేసినటువంటి రాజకీయాల్లో 40 సంవత్సరాల పాటు పార్లమెంట్లో ఉండి చిన్న వయసులో మంత్రిగా, రక్షణ శాఖ మంత్రిగా, రైల్వే శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా తను చేసినటువంటి ప్రతి పదవి కూడా వన్నె తెచ్చి స్వాతంత్ర భారతదేశంలో వీరు చేసినటువంటి ప్రతి శాఖకు కూడా పునాదులు వేసినటువంటి నాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారు. ఆయనను స్ఫూర్తి తీసుకొని ఈరోజు అధికారులు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బాబు జగజ్జీవన్ రావు గారి స్ఫూర్తితో ఆయన చేసినటువంటి సేవలను కొనియాడుతూ అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఆయన పేరు పెట్టడమే కాకుండా దళితుల అభ్యున్నతి కోసం ఆయన చేసినటువంటి కృషికి తగ్గట్టుగా ఈరోజు కూడా దళితుల అభ్యున్నతి కోసం అనేక కార్యక్రమాలు రూపొందించి ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. తప్పకుండా బాబు జగజ్జీవన్ రావు గారి స్ఫూర్తితో ఈ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి కోసం, వారి అభివృద్ధి కోసం గౌరవ ముఖ్యమంత్రి గారి అడుగుజాడల్లో నడిచి తప్పకుండా ఈ ప్రాంతంలో కూడా దళిత నాయకులందరినీ కూడా, దళిత బిడ్డలందరినీ కూడా కాపాడుకునేటువంటి క్రమంలో వారి అభివృద్ధి కోసం ఎటువంటి కార్యక్రమం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. దేశ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు జీవితం మహోన్నతమని బీజేపీ జిల్లా అధ్యక్షురాలు చెరుకూరి తిరుపతిరావు కితాబిచ్చారు. ఆయన దేశానికి చేసిన సేవలను కొనియాడారు. బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతిని పురస్కరించుకుని హిందూ కాలేజీ సమీపంలోని ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మీడియాతో మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు జీవితాన్ని ఆవిష్కరించారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది. వారు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. వారు బీహార్లోని చింద్వాలో జన్మించారు. వారి యొక్క జీవితం అంతా కూడా విద్యార్థి దశ నుంచి కూడా ఈ యొక్క కుల వివక్ష మీద పోరాటం చేశారు వారు. అలాగే స్వాతంత్ర ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. వారు కేంద్రంలో 30 సంవత్సరాల పాటు ఎన్నో మంత్రి పదవులు చేశారు. వారి యొక్క జీవితం ఎంతో ఆదర్శప్రాయమైనది. వారు ఉప ప్రధానిగా ఉన్నప్పుడు ఎంతోమంది దళితులకు సేవ చేశారు. అలాగే వారి యొక్క జీవితాన్ని మనం స్మరించుకుంటూ ఈరోజు ఈ యొక్క కార్యక్రమం చేయడం ఎంతో గొప్ప విషయం అని పేర్కొంటూ ముగిస్తుంది. టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే బాబు జగజ్జీవన్ రావుకు నిజమైన గుర్తింపు, గౌరవం లభించిందని మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన పేరు మీద అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. దేశ ఉప ప్రధాని దివంగత నేత బాబు జగజ్జీవన్ రావు 118వ జయంతి పురస్కరించుకుని గుంటూరు హిందూ కాలేజీ సమీపంలోని ఆయన విగ్రహానికి గుంటూరు తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేలు మహమ్మద్ నజీర్, గల్లా మాధవి, వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రావు స్వతంత్ర సమరయోధులుగా, పలు కేంద్ర శాఖల మంత్రిగా భారతదేశానికి అమూల్యమైన సేవలు అందించారని గుర్తు చేశారు. అణగారిన వర్గాల అభ్యున్నతి ఆయన చేసిన కృషి అజరామమని కీర్తించారు. డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 118వ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అర్పించుకుంటా ఉన్నాం. వారి జన్మదినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. బాబు జగజ్జీవన్ రావు గారు భారతదేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళిత వర్గాలకి, నిమ్న వర్గాలకి అనేక రకాల మేళ్లు చేకూర్చే విధంగా రాజ్యాంగంలో పొందుపరిస్తే ఆ రాజ్యాంగానికి రక్షకుడిగా సుదీర్ఘ కాలం పార్లమెంటేరియన్గా ఒక రక్షకుడిగా రాజ్యాంగానికి నిలబడ్డటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. కేంద్రంలో అనేక శాఖలకి మంత్రిగా పనిచేసి ప్రతి శాఖలో తనదైన ముద్ర వేసినటువంటి వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు గారు. ప్రధానమంత్రి అయ్యే అన్ని అవకాశాలు ఉండి ఆ రోజు అధికారంలో మరి వారిని రానివ్వకుండా కేవలం దళితుడనే సాకుతో అడ్డుకున్నటువంటి పెద్దలను చూసాం. రాజ్యాంగం ద్వారా నిమ్న వర్గాలకి
ఎన్ని సౌకర్యాలు ఎన్ని హక్కులు కల్పించినా ప్రధానమంత్రి పదవి వచ్చేసరికి ఆ నిమ్న వర్గాల వ్యక్తి కాబట్టి కానివ్వకుండా అడ్డుకున్నటువంటి కుట్రలు కుయుక్తులు ఈ భారతదేశంలో చూసాం. భారతదేశ ఉప ప్రధానిగా, కార్మిక మంత్రిగా, వ్యవసాయ మంత్రిగా, రక్షణ మంత్రిగా ఆయన చేసిన సేవలు, ఆయన ఇచ్చినటువంటి మరి పిలుపు కానీ, ఆయన అందించినటువంటి కార్యక్రమాలు కానీ, ఆయా శాఖల్లో వారు బడుగు బలహీనలకి అందించినటువంటి ఫలాలు కానీ ఇప్పుడు కూడా గుర్తుంటాయి. అటువంటి వ్యక్తికి ఈ రోజున నిజమైన నివాళులు మనందరం అర్పిస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి బాబు జగజీవనరావు గారికి నిజమైన గుర్తింపు, గౌరవం వచ్చిందని చెప్పుకోవాలి. ఉమ్మడి రాష్ట్రంలో బాబు జగజీవనరావు గారి కాంస్య విగ్రహం పెట్టినా, వారి పేరు మీద పెద్ద కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేసిన మొట్టమొదటిసారి ఆ కార్యక్రమాన్ని నిర్వహించింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. అటువంటి మహానుభావుడిని ఈరోజు ఆదర్శంగా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా జగజ్జీవనరావు గారి పేరు మీద ఈ రాష్ట్రంలో జగజ్జీవన జ్యోతి, గతంలో 14-19 నుంచి అధికారంలో ఉన్నప్పుడే ఉచిత విద్యుత్ అందించే పథకాన్ని జగజ్జీవనరావు గారి పేరు పెట్టడం జరిగింది. ఈ విధంగా ప్రతి అంశానికి కూడా జగజ్జీవనరావు గారిని, అంబేద్కర్ గారిని రెండు కళ్ళుగా చూస్తూ ముందుకు పోయేటటువంటి భారతదేశానికి సేవలు అందించిన మహానీయుల గురించి ప్రతి విద్యార్థి తెలుసుకోవాలని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి సూచించారు. ఆ దిశగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ఎమ్మెల్యే గల్లా మాధవి కార్యాలయంలో శనివారం బాబు జగజ్జీవనరావు 118వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఎమ్మెల్యే గల్లా మాధవి మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ తర్వాత బాపూజీ అనే బిరుదు దక్కిన ఏకైక వ్యక్తి బాబు జగజ్జీవనరావు అని కొనియాడారు. కేంద్ర మంత్రిగా అనగారిన వర్గాల అభ్యున్నతి కోసం బాటలు వేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో దర్శనపు యాకోబు, దాసరి జ్యోతి, రమణ, లాం వర్జన్, రావు, నవమి, దగ్గు కిరణ్, గడిదపాటి కోటేశ్వరరావు, సుధీర్, మార్క్, సాల్మాన్ రాజు, చేవల మన్నయ్య, కొమ్మినేని కోటేశ్వరరావు, ముత్తినేని రాజేష్, పఠాన్, ఆస్మా, ఇమ్రాన్, బూదే, రఫీ, శివజ్యోతి, నంది, సరస్వతి, ఉప్పతల సాంబా, అబ్దుల్ రహీం, చంద్రగిరి బాబు, అప్పారావు, యాదవ్, మానం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పురస్కరించుకొని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ క్యాంపు కార్యాలయంలో ఆయనకి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అందరూ నాయకులతో, కార్యకర్తలతో ఈ రోజు చాలా చక్కగా ఈ రోజు ఆయన నివాళులు అర్పించడం జరిగింది. మరి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా వెనుకబడిన కులాలకి ఆయన స్ఫూర్తిగా నుంచి ఎంతో సేవలను అందించారు. మరి జాతిపిత తర్వాత బాపుగా పేరుగాంచిన మహనీయ వ్యక్తి, స్వాతంత్రోద్యమంలో పాల్గొని చాలా ధీటుగా ఆ రోజు బ్రిటిష్ వారిని ఎదుర్కొన్న మహోన్నత వ్యక్తి. అయితే ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకి నివాళులు అర్పించడం నిజంగా మన అదృష్టం. భావి తరాలకి ఆయన యొక్క జీవితం మొత్తం కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఈ రోజు సెలవు దినంగా ప్రతి స్కూల్లో కూడా ప్రకటించడం జరిగింది. అయితే చాలా మందికి ఈ రోజు ఎందుకు సెలవు ప్రకటించారో తెలియని పరిస్థితి కనపడుతుంది. అయితే స్కూళ్ళన్నిటికీ ఉపాధ్యాయులందరికీ కూడా మరుసటి రోజు ఎందుకు సెలవు ఉందో ఆ ముందు రోజే వాళ్ళకి ఆ యొక్క మహనీయుల గురించి చెప్పి వారి గురించి ఏదైనా వ్యాసమన్నా రాసుకుని వచ్చిన తర్వాత ఇలాంటి సెలవులు ప్రకటిస్తే పిల్లల్లో ఒక అవగాహన కలుగుతుంది అన్నది నా ఉద్దేశం. ఈ రోజు ఏ పిల్లల్ని అడిగినా ఎందుకు ఈ రోజు సెలవు దినం అని అడిగితే ఎవరితో జయంతి అంట అందుకని సెలవిచ్చారు అనే పరిస్థితి ఈ రోజు మనకుంది. వారి త్యాగాలకి, వారు చేసిన అశేష కృషికి భావితరాలు గుర్తు పెట్టుకోవాల్సింది సెలవు దినంగా కాదు, వారి యొక్క గొప్పతనాన్ని మనసులో పెట్టుకొని పాటించే విధంగా వారి యొక్క జీవితాలని మలుచుకోవాలి ఇలాంటి గొప్ప వ్యక్తుల్ని జీవితాలని చూసి. కాబట్టి యావత్ విద్యా సంస్థలందరినీ కూడా నేను ఇదొక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మహనీయుల జయంతులు కానివ్వండి, వర్ధంతులు కానివ్వండి, మనం సెలబ్రేట్ చేసుకునే పరిస్థితుల్లో ఖచ్చితంగా వారి గురించి ముందు రోజే తెలియపరచాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటూ మరొకసారి ఈ రోజు ఈ యొక్క మహనీయుడిని గుర్తు చేసుకుంటూ అందరం కూడా నివాళులు అర్పించినందుకు చాలా సంతోషం. గుంటూరు డిఎస్ నగర్ సీతారామ స్వామి వారి దేవాలయంలో 20వ శ్రీరామ నవమి ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరుగుతాయని దేవస్థానం చైర్మన్ కోంపల్లి మాలకొండయ్య జి నాగేశ్వరరావు తెలిపారు. ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. 5 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ సభ్యులు వి మాలకొండయ్య, ముసలయ్య, వెంకట్రావు, తిరుపతిరావు పాల్గొన్నారు. సీతా లక్ష్మణ సమేత కోదండరామ స్వామి దేవస్థానం యందు ప్రత్యేక ఈ సంవత్సరం 20వ సంవత్సరం సందర్భంగా రంగరంగ వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది.
కావున కార్యక్రమానికి భారీగా సీతారామ సమేత కోదండరామ స్వామి కళ్యాణం రంగరంగ వైభవంగా బిఎస్ నగర్లో ఏర్చేసి ఉన్న కోదండరామ స్వామి దేవస్థానం దగ్గర కలివిని వెలిగిన రీతిలో 20 సంవత్సరాల నుండి ప్రతి సంవత్సరం కార్యక్రమం జరుగుతున్నది. కాకపోతే కరోనా సమయంలో ఒక సంవత్సరం మాత్రం శ్రీరామనవమి జరగలేదు. 19 సంవత్సరాల నుంచి బ్రహ్మాండంగా మా ముఠా కార్మికులు సహకారంతో మన కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. రేపు 6వ తారీఖున శ్రీరామనవమి, 6వ తారీఖు సాయంత్రం కోలాటము, 8వ తారీఖున కోలాటం, 6వ తారీఖున బ్రహ్మగారి నాటకం. ఈ కార్యక్రమానికి అందరూ బిఎస్ నగర్లో ప్రజలు మరియు అందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేసేందుగా మరీ కోరుతున్నాం. ముఖ్యంగా కమిటీ వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. కావున గుడి కట్టిన కాడి నుంచి ముఠావారు సహకారంతో ఈ పందిరి అన్ని ముఠాల సహకారంతో ఇక్కడ మా డిఎస్ నగర్లో ఉన్న ముఠాలు 6 ముఠాలు ఉన్నాయి. ఈ 6 ముఠాలు కట్టినప్పుడు నుంచి ఆర్థికంగా కానీ శ్రామికంగా కానీ కష్టపడి ప్రథమంగా పనిచేసేది ముఠావలే. ఇలాంటి పందిరి మన గుంటూరు టౌన్లో ఎక్కడా కూడా ఇక్కడ చేసేంత విధానం ఎక్కడ చేయరు. చేయటానికి కారణం మన ముఠావారు ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ కార్యక్రమం జరుగుతున్నది. ఈ సంవత్సరం చాలా 20వ సంవత్సరం అయిపోయిన తర్వాత 10,000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కావున అందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరి డిఎస్ నగర్ ప్రజలను మరియు నాయకులను కోరుతున్నాం. శ్రీ సీతారామస్వామి దేవస్థానం 11/2/2004లో శంకుస్థాపన చేయబడి 18/2/2005లో ఓపెన్ చేయటం జరిగింది. అప్పటి నుంచి అప్పుడు కార్పొరేటర్గా ఉన్నటువంటి కొంపల్లి సుబ్బులు గారు ఈ యొక్క గుడిని మున్సిపాలిటీలో పాస్ చేపించి స్థలాన్ని ఈ యొక్క గుడి అప్పుడు స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటికీ 20వ శ్రీరామనవమి ఉత్సవాలు ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఒక 19 మంది కమిటీ సభ్యులుగా ఏర్పడి ఈ 19 మంది మరియు క్రీస్తు చేసులు పోకూరి వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో 6 ముఠాలు, ఈ 6 ముఠాలు ₹1 కూడా తీసుకోకుండా ఈ కళ్యాణ మండపం కానీ ఈ గుడి కానీ నిర్మించటం కట్టుబడి మొత్తం వాళ్ళే ఫ్రీగా చేయటం జరిగింది. ఈ కమిటీ వారు మిగిలిన ఈ డిఎస్ నగర్ ప్రజలు వ్యాపారస్తులు అందరూ కలిసి సందాలు వేసుకొని ఈ గుడి నిర్మించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ యొక్క శ్రీరామనవమి 20 సంవత్సరాలు ఎంతో అంగరంగ వైభవంగా టౌన్లో ఎవరు చేయనటువంటి విధంగా ఇక్కడ ఈ డిఎస్ నగర్లో శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం చైర్మన్గా శ్రీ కొంపల్లి మాలకొండయ్య గారు ఉన్నారు. వారి ఆధ్వర్యంలో ఈ సంవత్సరం రేపు 6వ తారీఖు ఆదివారం నాడు శ్రీరామనవమి ఉదయం 9 గంటలకు కళ్యాణ మహోత్సవము, అదేవిధంగా సాయంత్రం 8 గంటలకు బ్రహ్మంగారి నాటకం కార్యక్రమం జరుగుతుంది. 8వ తారీఖు సరస్వతి కోలాటం గుంటూరు డిఎస్ నగర్ కోలాట బృందంచే కోలాటం మాస్టారు కొల్లూరి మాలకొండయ్య గారు, వారి కుమార్తె మరియు వారి కుమారుడు పొన్నలూరు మండలం ప్రకాశం జిల్లా వారు కోలాటం మాస్టర్ గారి ఆధ్వర్యంలో కోలాటం ప్రోగ్రాం జరుగుతుంది. అలాగే 10వ తారీఖు ఉదయం గ్రామోత్సవము మరియు వసంతోత్సవం కార్యక్రమాలు జరుగుతాయి. ఆ తదుపరి 12 గంటలకు భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని పై కార్యక్రమాలన్నింటినీ డిఎస్ నగర్ ప్రజలు, గుంటూరు నగర ప్రజలు అందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొని ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.